హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ పంజాబ్ లో జరుగుతున్న పొలిటికల్ క్రైసిస్ కి సంబంధించినది. సో దీంట్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఉపయోగపడేది లేకపోయినప్పటికీ వీ కెన్ లెర్న్ గుడ్ వొకాబులరీ అవుట్ ఆఫ్ ఇట్. సో బిఫోర్ వి బిగిన్ దిస్, లెట్ మీ టాక్ అబౌట్ ఆర్ యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్. సో మీకు తెలిసిందే, మనం ఆఫర్ చేస్తున్న యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ పైన 10% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. దిస్ ఇస్ వ్యాలిడ్ టిల్ 15th July and it comes with lifetime validity. అయితే మోర్ దాన్ దిస్, ఐ హ్యావ్ వన్ మోర్ అనౌన్స్మెంట్. వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ నో కాస్ట్ ఈఎంఐస్. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళు మీరు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. చూడండి, 5 డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ మీకు వస్తాయి. ఇఫ్ యూ గో ఓన్లీ ఫర్ రికార్డెడ్, ఒకేసారి పే చేస్తారు. గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా పే చేసేస్తాను, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తానంటే ఫీజు మీకు 40,000. దీనిపైన డిస్కౌంట్స్ ఏమీ లేవు. సో అందుకే స్టార్టింగ్ at 40 అన్నాను. అలాగే రికార్డెడ్ లోనే మీరు నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకుంటాను అనుకున్నారు అనుకోండి, ఇఫ్ యూ గో ఫర్ ఎనీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, దెన్ ద ఫీ విల్ బి 45. మీకు 45,000 అవుతుంది. యూ కెన్ గో ఫర్ నో కాస్ట్ ఈఎంఐ అండ్ అప్ టు 12 months. అంటే 45/12 వేసుకుంటే మీకు 4,000 కూడా పడదు, 3,000 సంథింగ్ వస్తుంది నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్కి వెళ్ళినప్పుడు. సో 45,000 అవుతుంది. లైవ్లోకి వచ్చేసరికి లైవ్ అండ్ రికార్డెడ్ టుగెదర్కి అప్ ఫ్రంట్ ఏమో 50, కానీ డిస్కౌంట్ ఉంది 10%, కాబట్టి మీకు 45కి వస్తుంది. ఇది అప్ ఫ్రంట్ ఒకేసారి పే చేయడం. లైవ్ అండ్ రికార్డెడ్లో కూడా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. మామూలుగా అయితే 55, యూఆర్ గెటింగ్ రేట్ 49,500. అండ్ ఒకేసారి ఇన్స్టాల్మెంట్స్ అంటే రెగ్యులర్ ఇన్స్టాల్మెంట్స్ 5,000 per month. ఇందులో మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏమి ఇవ్వక్కర్లా. నో క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ విల్ బి బ్లాక్. ప్రతి మంత్ ఫోన్ పే లేదా గూగుల్ పేతో మీరు పే చేసుకుంటూ ఉంటారు. ఆ మెథడ్ లో మీకు 54,000, సో మంత్కి 5,000 చొప్పున పే చేసుకుంటూ వెళ్ళిపోతారు. దీనికి క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయడం, డెబిట్ కార్డ్ బ్లాక్ చేయడం ఏమీ ఉండదు. సో ఇలా 5 డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా డౌట్స్ ఉంటే మేడం కాల్ చేయండి. ప్రత్యూష మేడం కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th July. ఇవాళ నుండి కాల్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది ఆఫర్స్ అన్నిటిపైన. అండ్ మీరు ఒకవేళ ట్రయల్ కావాలన్నా యూ కెన్ ఆస్క్ ట్రయల్. యాప్ ట్రయల్ ఇస్తారు మేడం, మీరు వీడియోస్ చూడొచ్చు, క్లాసెస్ చూసి నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. పంజాబ్ టైటిల్ ఏం చెప్తుంది? హెవీ వెయిట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెవీ వెయిట్? హెవీ వెయిట్ అంటే బాగా వెయిట్ ఉన్న వ్యక్తి అని. వెయిట్ అంటే బరువు అని కాదు, వెయిట్ అంటే బలం అని. ఇన్ ద సెన్స్ ఒక పార్టీలో బాగా పేరున్న వ్యక్తి, పాపులారిటీ ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని మనం హెవీ వెయిట్ అంటాం. ఇండస్ట్రీలో బాగా బలం ఉన్న వ్యక్తి, ఇండస్ట్రీ హెవీ వెయిట్ అంటాం. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి హెవీ వెయిట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఇలా మాట్లాడవచ్చు అనమాట. సో పంజాబ్ చీఫ్ మినిస్టర్ అమరీందర్ సింగ్ ఈస్ ఫేసింగ్ ఎ క్రైసిస్ బోర్న్ అవుట్ ఆఫ్ హిస్ వెరీ సక్సెస్. క్రైసిస్ అంటే సంక్షోభం. పంజాబ్ చీఫ్ మినిస్టర్ అమరీందర్ సింగ్ ఒక క్రైసిస్ ని ఎదుర్కొంటున్నారు. క్రైసిస్ అంటే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభం ఎక్కడి నుంచి పుట్టిందంట? ఇట్ వాస్ బోర్న్ అవుట్ ఆఫ్ హిస్ వెరీ సక్సెస్. అతని సక్సెస్ నుంచే పుట్టిన. ఇక్కడ వెరీ అంటే చాలా అని కాదు, వెరీ అంటే ఎగ్జాక్ట్ అని. హిజ్ ఎగ్జాక్ట్ సక్సెస్ అంటే అతని సక్సెస్ నుంచే, ఎగ్జాక్ట్ అని కాదు అక్కడ. హిజ్ ఓన్ సక్సెస్, హిజ్ ప్రిసైజ్, హిజ్ ఎగ్జాక్ట్ సక్సెస్, తన సక్సెస్ నుంచే పుట్టిన సంక్షోభం అని మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? వెరీ అంటే చాలా, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, ఆ మీనింగ్ కాదు. అతని సక్సెస్ నుండే ఈ సంక్షోభం పుట్టింది. సక్సెస్ నుండి సంక్షోభం ఎలా పుడుతుంది? ఎడిటోరియల్ చదివితే మనకు అర్థమవుతుంది. ద క్రైసిస్ ఇన్ ది కాంగ్రెస్ ఇన్ పంజాబ్ హ్యాస్ బీన్ స్మోల్డరింగ్ బినీత్ ది సర్ఫేస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బిఫోర్ ది కరెంట్ ఎరప్షన్. పంజాబ్ కాంగ్రెస్ లో ఉన్న ఈ సంక్షోభం అనేది ఈ రోజు మొదలైంది కాదు, బయటికి కనిపించట్లేదు, కానీ వెనకాల, బినీత్ అంటే వెనకాల, కింద ఎప్పటి నుంచో నలుగుతోంది. బిఫోర్ ఎరప్టింగ్ నౌ. ఎరప్షన్ అంటే బయటికి ఇప్పుడు పడింది. స్మోల్డరింగ్ అంటే అర్థం ఏంటి? మండడం, స్లోగా బర్న్ అవడం. ఇట్ ఇస్ బీన్ బర్నింగ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఈ క్రైసిస్ అనేది బర్న్ అయ్యి సడన్ గా ఒక్కసారి ఇప్పుడు ఎరప్ట్ అయింది. ఎరప్ట్ అంటే బయటకు వచ్చింది, అంటే గొడవలన్నీ బయటకు వచ్చాయి అని అర్థం. అంటే లీడర్స్ కి మధ్య, డిఫరెంట్ లీడర్స్ మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ కానీ, గొడవలు కానీ ఎప్పటి నుంచో అలా బర్న్ అవుతూ ఫైనల్ గా దే ఎరప్టెడ్ అని అర్థం అనమాట. ఫర్ ఎ లాంగ్ టైం బర్న్ అవుతూ ఇప్పటికి బయటకు వచ్చాయి. బినీత్ అంటే వెనకాలని. అంటిల్ ఎ ఫ్యూ మంత్స్ క్రితం వరకు చీఫ్ మినిస్టర్ అమరీందర్ సింగ్ హ్యాడ్ అపియర్డ్ ఇన్విన్సిబుల్ and poised to lead the party to a second consecutive victory in the assembly election due early next year. కొన్ని నెలల క్రితం వరకు పంజాబ్ చీఫ్ మినిస్టర్ అమరీందర్ సింగ్ హ్యాడ్ అపియర్డ్ ఇన్విన్సిబుల్.
అంటే ఇన్విన్సిబుల్ అంటే అన్డిఫీటబుల్, అతను ఎదిరించే వాళ్ళే లేరు, అతన్ని కొట్టే వాళ్ళే లేరు అన్నట్టుగా కనిపించారు ఆయన. ఇన్విన్సిబుల్ అంటే సమ్మన్ హూ కెనాట్ బి డిఫీటెడ్, అతన్ని డిఫీట్ చేయలేము అంటే అంత పవర్ఫుల్ అనమాట, అలా కనిపించారు. అండ్ పాయిజ్ టు లీడ్ పార్టీ టు ఎ సెకండ్ కన్సిక్యూటివ్ విక్టరీ ఇన్ ది అసెంబ్లీ ఎలక్షన్స్ డ్యూ ఎర్లీ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ రాబోతున్న, నెక్స్ట్ ఇయర్ డ్యూ అయిన అంటే నెక్స్ట్ ఇయర్ జరగబోతున్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో సెకండ్ కన్సిక్యూటివ్ విక్టరీ నమోదు చేసేలాగే కనిపించారు. అంటే హీఈస్ వెల్ సెట్. పాయిజ్డ్ అంటే అర్థం ఏంటి? మంచి పొజిషన్ లో ఉన్నట్టు, రైట్, సరైన పొజిషన్ లో వెల్ సెట్ అయినట్టుగా కనిపించింది. పాయిజ్ టు లీడ్ ద పార్టీ టు ఏ సెకండ్ కన్సిక్యూటివ్ విక్టరీ ఇన్ ది అసెంబ్లీ ఎలక్షన్స్ అని అర్థం. అంటే రెడీగా ఉన్నారు లీడ్ చేయడానికి, గెలవడానికి, గెలిపించడానికి అన్నట్టుగా కనిపించారు. తర్వాత ఏమైనా జరిగిపోయింది? రెబెల్ లీడర్ నవజోత్ సింగ్ సిధూస్ రిలెంట్లెస్ ఓపెన్ బ్యాటిల్ against the chief minister has now cast a long shadow on the party's prospects. పార్టీ యొక్క రెబెల్ లీడర్, రెబెల్ అంటే ఎవరు? అధికారంలో ఉన్న వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు రెబెల్స్. రెబెల్స్ అంటే వాళ్ళని అసమ్మతివాదులు అంటాం తెలుగులో. నవజోత్ సింగ్ సిద్ధు మన క్రికెటర్ ఈయన యొక్క రిలెంట్లెస్ ఓపెన్ అటాక్. రిలెంట్లెస్ అంటే వితౌట్ గ్యాప్ లేకుండా, విరామం లేకుండా ఓపెన్ అటాక్ చేస్తూ వచ్చారు, ఓపెన్ బ్యాటిల్ చేస్తూ వచ్చారు. ఎవరి పట్ల? ఎగ్నెస్ట్ చీఫ్ మినిస్టర్ అమరీందర్ సింగ్ కి వ్యతిరేకంగా ఈయన రిలెంట్లెస్ గా బ్యాటిల్ చేస్తూ వచ్చారు. ఈ చేయడం అనేది ఏమైంది? హ్యాస్ నౌ కాస్ట్ ఎ లాంగ్ షాడో ఆన్ ది పార్టీస్ ప్రాస్పెక్ట్స్. పార్టీ అవకాశాల పైన అది మేఘాలని కమ్మింది, నీడని కమ్మింది, అనుమానపు నీడలను కమ్మింది అని చెప్పొచ్చు. అంటే అవుతాయా అవ్వవా అనే సందేహాలు వచ్చేలాగా చేసింది. అవుతాయా అవ్వవా అనే సందేహాలు వచ్చేలాగా చేసింది. ఏంటి చేసింది? ఆయన యొక్క రిలెంట్లెస్ ఓపెన్ బ్యాటిల్, ఆయన గ్యాప్ లేకుండా ఓపెన్ గా ఇలా చేస్తున్న బ్యాటిల్ ఏం చేసింది? అనుమానాలు వచ్చేలాగా, సందేహాలు కలిగేలాగా చేసింది. పార్టీ యొక్క ప్రాస్పెక్ట్స్ అంటే అవకాశాల పైన. ఎందుకంటే ఇంటర్నల్ గా వీళ్ళు కొట్టుకుంటే అది బయట వాడికి ప్లస్ అవుతుంది. అలాంటి సందేహం వచ్చేలాగా చేసింది. ఇక్కడ ఏం రాశారు? కాస్ట్ ఎ షాడో. కాస్ట్ ఎ షాడో అంటే మీనింగ్ ఏంటి? అనుమానాలు కలిగించేలాగా చేయడం. అంటే మనకి ఉన్న కన్ఫర్మేషన్ని, కన్ఫర్మ్డ్ గా గెలిచేస్తాము అనుకునే సిచ్యువేషన్ ని, హోప్ఫుల్ గా ఉన్న సిచ్యువేషన్ ని టు మేక్ ఇట్ లెస్ హోప్ఫుల్. పక్కాగా గెలిచేస్తుంది అమరీందర్ సింగ్ గారి హయాంలో అనుకునే టైంలో సిద్ధు గారు ఓపెన్ గా ఆయన పైన అటాక్ చేయడం, పార్టీల అసమ్మతి రగిలేలా చేయడం వల్ల నౌ వీ హ్యావ్ డౌట్స్. ద సిచ్యువేషన్ హెస్ బికమ్ లెస్ హోప్ఫుల్ అని అర్థం అన్నమాట. మీరు ఆ కాంటెక్స్ని అర్థం చేసుకుంటే మీకు క్లియర్గా ఉంది ఇలాంటివి ఎలాంటి సందర్భాల్లో వాడతారు అని చెప్పి మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా స్పోర్ట్స్లో మాట్లాడితే రోజర్ ఫెదరర్ అపియర్డ్ టు బి ఆన్ వే టు విన్నింగ్ వింబుల్డన్ అని చెప్పి అనొచ్చు. కాకపోతే మధ్యలో ఆయనకి చిన్న ఇంజురీ అయింది, లేకపోతే చిన్న కాలు పట్టేసింది. నౌ ఇట్ హెస్ కాస్ట్ ఎ షాడో ఆన్ హిస్ విన్నింగ్ ప్రాస్పెక్ట్స్. ఈ ఇంజురీ అనేది ఆయన గెలుస్తాడా లేదా అనే విషయంలో సందేహాలకి కారణమైంది, హోప్స్ ని తగ్గించింది. అలాగనమాట. మిస్టర్ సిద్ధు ఏ పార్టీ హాపర్, HOPPER. హోప్ కాదు ఇది, హాప్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి జంప్. హాపింగ్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి జంప్ చేసేవాళ్ళు అన్నట్టుగా మనం చెప్పొచ్చు. హాప్ చేయడం అంటే ఇంతకుముందు బీజేపీలో, అంతకుముందు ఇంకో పార్టీలో, ఇప్పుడు ఇక్కడ. డ్రివెన్ బై పర్సనల్ అంబిషన్. అతనికి ఏంటి? అతను సీఎం అవ్వాలనే అంబిషన్ అనేది ఆయన డ్రైవ్ చేస్తుంది. హ్యాస్ బై డిఫాల్ట్ బికమ్ ద ఛాంపియన్ ఆఫ్ ద రిసెంట్మెంట్ అమాంగ్ పార్టీ ఎమ్మెల్యేస్ అండ్ వర్కర్స్ అగైన్స్ ద చీఫ్ మినిస్టర్స్ యూనిలేటరలిజం. ఇక్కడ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అమరీందర్ సింగ్ హెస్ బికమ్ సో పవర్ఫుల్. అతను ఎంత పవర్ఫుల్ అయిపోయారంటే అతను ఎదిరించే వాళ్ళు పార్టీలో లేకపోయినంత. ఇంకా ఆయన యూనిలేటరల్ అంటే ఎవరితోని కన్సల్ట్ చేయకుండా, ఏ నిర్ణయాలైనా స్వయంగా సొంతంగా తీసుకుంటూ, ఎవరికి గౌరవం ఇవ్వకుండా ఆయనకి మిగిలిన వాళ్ళకి డిస్టెన్స్ పెరిగిపోయింది. హి హస్ బికమ్ సో పవర్ఫుల్ దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ హిమ్ అండ్ అదర్స్ హ్యాస్ గాన్ హయ్యర్. మిగిలిన పార్టీ మెంబర్స్ కి అతనికి దూరం పెరిగిపోయింది. పవర్ ఎక్కువైపోవడం వల్ల దూరం పెరిగిపోయింది. ఈ దూరం పెరిగిపోవడం వల్ల కింద లెవెల్లో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ, కింద లెవెల్లో ఉన్న క్యాడర్ కానీ ఆయనకి దూరం అయిపోయారు, ఎమోషనల్ గా దూరం అయిపోయారు. అంటే ఆయనతో మీటింగ్ దొరకడమే కష్టం అన్నట్టు, మాట్లాడడమే కష్టం అన్నట్టు, రీచ్ లేకుండా అయిపోవడం వల్ల ఇలాంటిది వచ్చింది. సో అలాంటి రిసెంట్మెంట్ అంటే అసమ్మతికి సపోర్టర్ ఎవరైపోయారు? నవజోత్ సింగ్ సిద్ధు. నవజోత్ సింగ్ సిద్ధు హ్యాస్ బై డిఫాల్ట్ బికమ్ ద ఛాంపియన్ ఆఫ్ ద రిసెంట్మెంట్.
చాంపియన్ అంటే చాంపియన్ అంటే సపోర్టర్ అని అర్థం. ఈ అసమ్మతి అన్నిటికీ ఆయన సపోర్టర్ అయిపోయారు, ఆయన లీడర్ అయిపోయారు. అమాంగ్ ద పార్టీ ఎమ్మెల్యేస్ అండ్ వర్కర్స్ అగైన్స్ట్ ద చీఫ్ మినిస్టర్స్ యూనిలేటరలిజం అంటే ఏకపక్ష విధానం, ఏకపక్షంగా ఎవరితో కన్సల్ట్ చేయకుండా నిర్ణయాలు తీసుకునే విధానానికి రిసెంట్మెంట్ అనేది ఎక్కువైపోయింది, వ్యతిరేకత ఎక్కువైంది. దానికి ఈయన సపోర్టర్ అయిపోయాడు. మిస్టర్ సింగ్ వాజ్ ద సోల్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ విక్టరీ ఇన్ 2017. 2017లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆయనే ప్రధాన ఆర్కిటెక్ట్, ఆయనే మెయిన్ క్యాండిడేట్, ఆయనే ఆ విజయాన్ని చెక్కాడు అన్నట్టుగా మనం తీసుకోవచ్చు. ఆఫ్టర్ విన్నింగ్ 77 ఆఫ్ ది స్టేట్స్ 117 అసెంబ్లీ సీట్స్, దెన్ ఇట్స్ విక్టరీ మార్చ్ కంటిన్యూడ్ త్రూ ద 2019 లోక్సభ అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్. 2017లో గెలిచిన తర్వాత 2019 లోక్సభ ఎలక్షన్స్ లోను, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ కి విజయం దక్కింది ఆయన హయాంలో. అందుకని విక్టరీ మార్చ్ కంటిన్యూడ్ అన్నాడు. ఆ విక్టరీ మార్చ్ అనేది అంటే అలా విజయం సాధించిన తర్వాత విక్టరీ మార్చ్ చేస్తారు, నడుస్తూ ఉంటారు చూడండి లెఫ్ట్ రైట్ అంటూ, అది ఇంకా ఇంతవరకు కంటిన్యూ అయింది అని అర్థం. నిజంగా నడిచారని కాదు పాయింట్, ఆ విజయ పరంపర అనేది కొనసాగింది, లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు కూడా కొనసాగింది అని అర్థం. బట్ ఏ స్ట్రీక్ ఆఫ్ అరోగెన్స్ probably disconnected him from some sections of the party. Streak of arrogance. Arrogance అంటే కొంచెం గర్వం, పొగరు, నేనే గొప్ప అనే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం arrogance అంటాం. ఓకే, ఈ ఆయన క్యారెక్టర్లో ఈ arrogance స్ట్రీక్ అంటే an element అని అర్థం. An element of arrogance that he has probably disconnected him from some sections of the party. పార్టీలో ఉన్న కొంతమందితోంచి అతన్ని డిస్కనెక్ట్ చేసేసింది. His very strength, ఏంట స్ట్రెంగ్త్, హీస్ హెడ్ అండ్ షోల్డర్స్ అబౌవ్ ఎనీ ఆల్టర్నేటివ్ ఇంక్లూడింగ్ మిస్టర్ సిద్ధు విత్ ఇన్ ద కాంగ్రెస్ సీమ్స్ టు హావ్ ఓపెన్డ్ అప్ ఏ వీక్నెస్. అర్థమైందా? ఆయన స్ట్రెంగ్త్ ఏంటి? ఆయనకి సరితూగే లీడర్ పార్టీలో లేరు, ఇంక్లూడింగ్ సిద్ధు. ఎవ్వరు కూడా పార్టీలో సరితూగే లీడర్ లేకపోవడం వల్ల ఎవరితో ఏది డిస్కస్ చేయాలన్నా మాట్లాడన్నా వాళ్ళు ఏముందలే నేనే కదా అనే సిచ్యువేషన్ తెలియకుండానే వచ్చేస్తుంది. ఆ స్ట్రెంగ్త్, హీస్ హెడ్ అండ్ షోల్డర్స్ అబౌవ్ ఎనీ ఆల్టర్నేటివ్. హెడ్ అండ్ షోల్డర్స్ అబౌవ్ అంటే చాలా ఎక్కువ అని, వాళ్ళందరికంటే కూడా ఆయన చాలా అబౌవ్ ఉన్నారు అనే విషయం అనేది ఆయన వీక్నెస్ కింద మారిపోయింది. ఆ విషయమే ఆయన వీక్నెస్ కింద మారిపోయింది. హీస్ ఫార్ సుపీరియర్ టు ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ అనే విషయమే ఆయన వీక్నెస్ కింద మారిపోయింది. సీమ్స్ టు హావ్ ఓపెన్డ్ అప్ ఎ వీక్నెస్. సో షూర్ ఆఫ్ హిస్ ఓన్ ఇండిస్పెన్సిబిలిటీ. ఇండిస్పెన్సిబిలిటీ అంటే అర్థం ఏంటి? What is the meaning of indispensable? Something that you cannot avoid is called indispensable. Something that you can throw away is called dispensable. Something that you cannot avoid, something that is absolutely necessary is called indispensable. ఇండిస్పెన్సిబుల్ అంటే అర్థం ఏంటి? అబ్సల్యూట్లీ నెసెసరీ. అతను లేకపోతే పార్టీ లేదు అన్నట్టుగా తయారైపోయింది పంజాబ్లో. ఆ ఇండిస్పెన్సిబిలిటీయే అండ్ నేను లేకపోతే లేదు అనే ఫీలింగ్ ఆయనకి ఎక్కువయ్యి హీ హ్యాడ్ లిటిల్ టైమ్ ఆర్ పేషెన్స్ ఫర్ సమ్ ఆఫ్ దోస్ ఇన్ ద లోవర్ రంగ్స్ ఆఫ్ ద పార్టీ. సో పార్టీలో కింద లెవెల్లో ఉన్న వాళ్ళకి ఆయన టైం ఇవ్వలేదు. లిటిల్ టైం అంటే నో టైం, పేషెన్స్ అంటే నో పేషెన్స్. ఇక్కడ హ్యాడ్ లిటిల్ టైమ్ ఆర్ పేషెన్స్, లిటిల్ పేషెన్స్ ఆర్ లిటిల్ టైం. వాళ్ళ పట్ల సహనంతో ప్రవర్తించలేదు, వాళ్ళకి టైం కూడా కేటాయించలేకపోయారు. లో రంగ్స్ కింద లెవెల్లో ఉన్న వాళ్ళ విషయంలో ఆబ్వియస్లీ ఏమవుతుంది? కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ కంప్లైంట్ ఆఫ్ హ్యూమిలియేషన్. ఎమ్మెల్యేస్ ఏమైనా కంప్లైంట్ చేస్తారు? హ్యూమిలియేషన్, మాకు అవమానాలు జరుగుతున్నాయి ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్యూరోక్రాట్స్. రాజకీయ నాయకులకి కలెక్టర్లు వీళ్ళందరూ ఖాతరు చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళు పవర్ఫుల్ కాదు. ఒక సీఎం గారి దగ్గర సరిగ్గా ఉంటే చాలే, ఈ కింద లెవెల్ ఎమ్మెల్యేలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి బ్యూరోక్రాట్స్ ఎమ్మెల్యేస్ ని వీళ్ళని ఖాతరు చేయడం మానేశారు. సో వాళ్ళ చేతిలో వీళ్ళకి హ్యూమిలియేషన్, అవమానం జరుగుతుందనే ఫీలింగ్ వాళ్ళకి పెరిగిపోయింది. అండ్ ఫౌండ్ దేర్ లైఫ్స్ ఓవర్ షాడోడ్ బై ద జైంట్ ఫిగర్ ఆఫ్ మిస్టర్ సింగ్. పార్టీలో ఉన్నామనే పేరే తప్పితే వీళ్ళకంటూ ఒక పేరు రావట్లేదు. అమరీందర్ సింగ్ అంత పెద్ద ఆయన ఆ జైంట్ ఫిగర్ ముందు వీళ్ళు మినిస్క్యూల్ గా కనిపిస్తున్నారు, ఏనుగు పక్కన ఎలకల్లా అయిపోయారు. ఆయనే కనిపిస్తున్నారు, వీళ్ళకి కనిపించట్లేదు. సో వీళ్ళకి ఒక ఆత్మ, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది బాగా దెబ్బతింటుంది. ఇవన్నీ దేనికి దారితీస్తుంది? అసమ్మతికి దారితీస్తుంది. అలాంటి అసమ్మతిని నవజోత్ సింగ్ ఇప్పుడు రెచ్చగొడుతున్నారు, ఆయన దాన్ని లీడ్ చేస్తున్నారు. ఆల్సో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ కమింగ్ అండర్ స్క్రూటినీ టు. గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఈజ్ కమింగ్ అండర్ స్క్రూటినీ. అంటే ఇప్పుడు దాన్ని కూడా అందరూ ఎవాల్యుయేట్ చేసే పరిస్థితి వచ్చేసింది. కొంచెం పర్ఫార్మెన్స్ కూడా దెబ్బతినింది. రైట్, స్క్రూటినైజ్ చేయడం అంటే తెలుసు కదా, చెక్ చేయడం, ఎవాల్యుయేట్ చేయడం, అబ్జర్వేషన్ చేయడం, ఎగ్జామిన్ చేయడం. హై పవర్ టారిఫ్స్ పెరిగిపోయాయి, ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరిగాయి, పవర్ కట్స్ పెరిగిపోయాయి, హయ్యర్ లెవెల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, అన్చెక్డ్ డ్రగ్ ట్రాఫికింగ్ అనేది నిరాటంకంగా
కొనసాగుతుంది. అన్చెక్డ్ అంటే వితౌట్ ఎనీ కంట్రోల్ లేకుండా, ఎటువంటి అడ్డంకి లేకుండా డ్రగ్ ట్రాఫికింగ్ అనేది, డ్రగ్స్ అనేవి సప్లై అయిపోతున్నాయి. హ్యావ్ ఎక్స్పోజ్ ద చింక్స్ ఇన్ ద ఆర్మర్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. చింక్స్ ఇన్ ది ఆర్మర్ అంటే, ఇప్పుడు మీకు ఆర్మర్ అంటే అర్థం ఏంటి? మనం యుద్ధం చేసినప్పుడు మీరు చూసుకుంటే ఒక ఆర్మ్ గార్డ్ మనకి చెస్ట్ పైన, బాహుబలి సినిమా చూస్తే మీకు తెలిపిస్తుంది, చెస్ట్ పైన ఉంటుంది చూడండి, మనకి డైరెక్ట్ గా బాణం గుచ్చుకోకుండా ఉండేది, దాన్ని ఆర్మర్ అంటాం. ఆ ఆర్మర్కి ఒక కన్నం ఉందనుకోండి, ఎక్కడైనా కన్నం ఉంటే రిస్క్ ఏంటి? ఆ కన్నంలోంచి బాణం వెళ్ళిపోతే నువ్వు చచ్చిపోతావు, అంతేనా? ఆ కన్నమే చింక్ ఇన్ ది ఆర్మర్ అంటే నార్మల్ గా పవర్ఫుల్ గా లేకపోతే మంచిగా ఉన్న దాంట్లో ఉన్న లోపాలు. చింక్స్ ఇన్ ద ఆర్మర్ ఇండికేట్స్ ఫ్లాస్ ఆర్ ద నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సంథింగ్ రియలీ గుడ్. బాగున్న దాంట్లో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ ని చింక్స్ ఇన్ ది ఆర్మర్ అని చెప్పి అంటాం. అంటే లోపాలు, వీక్నెస్ అనమాట, వీక్నెసెస్ ఇన్ సంథింగ్, దాన్ని చింక్స్ ఇన్ ది ఆర్మర్ అని చెప్పి మనం అంటాం. ఆ వీక్నెస్ ని అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు. ఈ అండర్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, పవర్ టారిఫ్స్ పెరిగిపోవడం, పవర్ కట్స్ పెరిగిపోవడం, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉండడం, డ్రగ్ ట్రాఫికింగ్ ని కంట్రోల్ చేయలేక, ఇవన్నీ కూడా చింక్స్ ఇన్ ది ఆర్మర్ ని ఎక్స్పోజ్ చేసేసాయి, ఆయన వీక్నెస్ ని ఎక్స్పోజ్ చేసేసాయి. సో ఫేస్డ్ విత్ బ్యాడ్ ఆప్షన్స్, ద కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్ అపాయింటెడ్ ఎ కమిటీ హెడెడ్ బై మల్లికార్జున్ ఖర్గే. సెంట్రల్ లీడర్షిప్ ఏం చేసింది? మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఏంటి పరిస్థితి అక్కడ, ఏంటి, ఎలా ఉంది, ఏంటి అని చెప్పి కమిటీని ఏర్పాటు చేసింది. ఇట్ మెట్ విత్ అరౌండ్ 150 పార్టీ లీడర్స్. 150 మంది పార్టీ లీడర్స్ నా కమిటీ కలిసింది. అండ్ సబ్మిటెడ్ రిపోర్ట్, బట్ దట్ హ్యాస్ ఓన్లీ ఓపెన్డ్ ఎ పాండోరాస్ బాక్స్. ఇంకొక ఇడియం వచ్చింది చూడండి. ఈ కమిటీ 150 మందిని కలిసి వాళ్ళ ఒపీనియన్స్ అన్ని తీసుకుని రిపోర్ట్ సబ్మిట్ చేసింది. కానీ సబ్మిట్ చేయడం అనేది హ్యాస్ ఓన్లీ ఓపెన్డ్ ఎ పాండోరాస్ బాక్స్. యాక్చువల్గా ఒక ప్రాబ్లమ్ ని సొల్యూషన్ ఇద్దాము అని చెప్పి ఈ కమిటీని ఏర్పాటు చేసి ఒపీనియన్స్ తీసుకున్నారు, సబ్మిట్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది? అదొక పాండోరాస్ బాక్స్ ని ఓపెన్ చేయడం అంటే అర్థం ఏంటంటే, ఇట్ హ్యాస్ ఓపెన్డ్ అప్ ఎ లాట్ ఆఫ్ అదర్ పాసిబిలిటీస్. ఇప్పుడు అనుకోండి, బ్లైండ్ గా మనకి అమరేందర్ సింగ్ ఒక్కలే కదా మెయిన్ క్యాండిడేట్, వాళ్ళకే సీఎం పదవి ఇచ్చేస్తామని ఉంటుంది. ఇప్పుడు వేరే ఆయనకి వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడారు అనుకోండి, ఇంకేం చేయాలో తెలియదు. ఇప్పుడు ఈయన పవర్ఫుల్ పర్సనాలిటీ, పీపుల్ దగ్గర పాపులారిటీ ఉన్న వ్యక్తి, కానీ ఇంటర్నల్ గా పార్టీ లీడర్స్ అందరికి కూడా ఈయన మాకొద్దు, మాకు వేరే సిద్ధు కావాలని అడిగారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నీకు డైలమా పెరిగిపోతుంది, ఆప్షన్స్ పెరిగే కొద్దిగా తలనొప్పులు పెరిగిపోతాయి. అందుకనే అలా రాశారు. సో ఓపెన్ ఏ పాండోరాస్ బాక్స్ అనేది ఏ సెన్స్ లో వాడతారంటే, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి, ఇంతకు ముందు లేని ప్రాబ్లమ్స్, కొత్త తలనొప్పులు వస్తాయి అనే సందర్భంలో మనం వాడతాం. అనమాట. ఇంతకుముందు ఈ ప్రాబ్లం లేదు. పంజాబ్ లో ఎవరు మనకి లీడర్ అంటే అమరేందర్ సింగే. ఎప్పుడైతే ఈ సర్వే చేశారో, ఆయనకి వ్యతిరేకంగా ఎప్పుడైతే ఈ రిపోర్ట్ వస్తుందో, దానివల్ల ఏమవుతుంది? వీళ్ళకి చేయాలా, వాళ్ళకి చేయాలా, ఈ కొత్త తలకాయ నొప్పులు మనకి ఓపెన్ అవుతున్నాయి అనేది అర్థం. ఓకేనా? ఇప్పుడు ఏదైనా మనకు కంప్యూటర్లో ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ బగ్ ని ఫిక్స్ చేయడానికి మనం ట్రై చేస్తున్న క్రమంలో ఇంకొక 10 కొత్త బగ్స్ అది ఓపెన్ చేసింది అనుకోండి, ఇట్ హాస్ ఓపెన్ ఏ పాండోరాస్ బాక్స్. ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటే దానివల్ల కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. అలాంటి సిచ్యువేషన్ కి మనం ఈ ఈడియం అనేది వాడతాం. ద చీఫ్ మినిస్టర్ టుక్ ద కమిటీ డెలిబరేషన్స్ యాజ్ ఎ స్లైట్. అవమానం కింద భావించారు. ఈ కమిటీ డెలిబరేషన్స్, ఈ డిస్కషన్స్, ఈ చర్చలన్నింటినీ కూడా ఆయన ఒక స్లైట్ కింద, ఒక అవమానం లాగా ఆయన భావించారు. తనని తక్కువ చేసినట్టుగా ఆయన భావించడం జరిగింది. ఆబ్వియస్ గా ఆయన అంత పవర్ఫుల్ లీడర్ అయినప్పుడు మళ్ళీ ఒక కమిటీని పెట్టి అందరి దగ్గర మాట్లాడించి ఆయన గురించి, అది ఆబ్వియస్ గా ఆయనకి ప్రాబ్లం కింద, ఐఎమ్ రియలీ సారీ, ఒక ఇన్సల్ట్ లాగా ఆయన ఫీల్ అవ్వడం జరిగింది. అండ్ హిస్ డిట్రాక్టర్స్ యాజ్ ఎ స్లైడ్ అండ్ హిస్ డిట్రాక్టర్స్ యాజ్ అన్ ఓపెన్ సీజన్. సో దీని అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. ఓపెన్ సీజన్ అంటే ఇక్కడ ఏ సెన్స్ లో వాడారు అనేది మనం చూద్దాం. ఇక్కడ ఓపెన్ సీజన్ అంటే ఏ సెన్స్ లో వస్తుందంటే, డిట్రాక్టర్స్ అంటే తనని వ్యతిరేకించే వాళ్ళు, తనని ఫాలో అవ్వకుండా వ్యతిరేకించే వాళ్ళు, తనకి ఆపోజిట్ గా ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళకి ఈ సిచ్యువేషన్, ఈ డెలిబరేషన్స్, కమిటీ వేయడం అనేది ఒక అవకాశం కల్పించేసింది మాట్లాడడానికి అనే సెన్స్ లో వచ్చిందనమాట. ఓపెన్ సీజన్ ఈజ్ నథింగ్ బట్ ఎ సిచ్యువేషన్ విచ్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు క్రిటిసైజ్. అర్థమైందా? ఆయన క్రిటిసైజ్ చేసే వాళ్ళందరికీ ఈ కమిటీ డెలిబరేషన్స్ వాళ్ళు వెళ్ళి అడగడం అనేది ఒక ఆపర్చునిటీ అయిపోయింది. దాన్ని వాళ్ళు వాడుకొని నా గురించి ఇలా మాట్లాడారు
అనేది ఆయన ఉద్దేశం. ఈ కమిటీ డెలిబరేషన్స్ అనేవి ఒక ఇన్సల్ట్ కింద ఆయన భావించారు. ఈ కన్సిడర్ దట్ యాజ్ అన్ ఇన్సల్ట్ అండ్ ఆయన వ్యతిరేకించే వాళ్ళందరికీ ఒక అవకాశాన్ని కల్పించింది ఇది నన్ను తిట్టడానికి అనే సెన్స్ లో ఆయన ఫీల్ అవ్వడం జరిగింది. మీన్ వైల్ ద అన్మిస్టేకబుల్ దో ఒబ్లీక్ ఎండోర్స్మెంట్ ఆఫ్ మిస్టర్ సిధు by the Gandhi family has complicated the scene further. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్మిస్టేకబుల్ అంటే డిస్టింక్టివ్ అని అర్థం. అంటే సంథింగ్ దట్ ఈస్ క్లియర్, వేరే దానికోసం వేరే పర్పస్ కోసం కాదు, క్లియర్ గానే అని అర్థం. డిస్టింక్టివ్ గా సంథింగ్ దట్ ఈస్ డిస్టింక్టివ్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఉన్నారు, అందులో ఒక ఆయన అందరికంటే పొడుగ్గా ఉన్నాడు, అందరికంటే అందంగా ఉన్నాడు అనుకోండి. మనకి సినిమాలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు కూడా ఒకళ్ళు డిస్టింక్టివ్ గా కనిపిస్తారు. ఎవరు? హీరోయిన్ మిగిలిన వాళ్ళకంటే అందంగా ఉండేలాగా, డిస్టింక్టివ్ గా ఉండేలాగా చూపిస్తారు. సంథింగ్ దట్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్, సమ్వన్ హూ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్ అనే సెన్స్ లో మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడే సెన్స్ లో రాశారు అన్మిస్టేకబుల్ అనేది. ఇప్పుడు జనరల్ గా సిద్ధు ఏమో గాంధీ ఫ్యామిలీ అంటే ప్రియాంక గాంధీని కలిశారు. మరి కలిసినప్పుడు మనం అనుకోవచ్చు వేరే పర్పస్ కోసం కలిసారులే, ఈ పర్పస్ కోసం కాదు. డిస్టింక్టివ్ గా ఎలక్షన్స్ కోసమే కలిసినట్టుగా తెలుస్తుంది. కలిసారు. అన్మిస్టేకబుల్ దో ఒబ్లీక్ ఎండోర్స్మెంట్ ఆఫ్ మిస్టర్ సిద్ధు బై ద గాంధీ ఫ్యామిలీ. ఒబ్లీక్ అంటే డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గాని. ఒబ్లీక్ ఈజ్ ఇండైరెక్ట్, నాట్ ఇన్ ఏ డైరెక్ట్. మనం డైరెక్ట్ గా సిద్ధుని మేము సపోర్ట్ చేస్తున్నామని అనకపోయినప్పటికీ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే ఒబ్లీక్ అన్నారు. ఎండోర్స్మెంట్ ఆఫ్ మిస్టర్ సిద్ధు బై ద గాంధీ ఫ్యామిలీ హ్యాస్ కాంప్లికేటెడ్ ద సీన్ ఫర్దర్. చూడండి, కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీ ఏది? గాంధీ ఫ్యామిలీ. గాంధీ ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ రాజీవ్ గాంధీ, వీళ్ళు మన సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ అండ్ మన ప్రియాంక గాంధీ, వీళ్ళు అనమాట. సో వీళ్ళు సిద్ధుకి సపోర్టివ్ గా ఉన్నారంటే సీన్ ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది. మోస్ట్ పాపులర్ అమరేందర్ సింగ్ లాస్ట్ టైం నడిపించింది ఆయన, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయినా, పాపులర్ ఆయన. ఆయనకి వ్యతిరేకత ఇప్పుడు పార్టీలో అసమ్మతి అనేది పెరుగుతోంది. అసమ్మతికి ఈయన లీడర్షిప్ వహిస్తున్నారు. దీన్ని ఇంకా కాంప్లికేట్ చేసేలాగా ఒక కమిటీని పెట్టి ఒపీనియన్స్ తీసుకున్నారు. ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్ ఏంటి? వీళ్ళకి గాంధీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది, డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా. అది ఇంకా కాంప్లికేషన్ పెంచేసింది. ద ఫార్మర్ క్రికెటర్ ఈజ్ అ రీసెంట్ ఎంట్రెంట్ ఇన్ కాంగ్రెస్. ఆయన ముందు నుంచి ఉన్న వ్యక్తి కాదు, రీసెంట్ గా వచ్చిన వ్యక్తి. ఆఫ్టర్ ఏ ఖుషీ స్టాప్ ఓవర్ in the BJP as a member of parliament and contemplating a detour to Aam Aadmi Party. సో బేసికల్ గా సిద్ధు రీసెంట్ గా వచ్చారు. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి కాదు, రీసెంట్ గా వచ్చిన వ్యక్తి. ఈ వచ్చే ఉంది కూడా కొన్నాళ్ళు మధ్యలో బీజేపీలో కూడా కొన్నాళ్ళు ఉన్నారు. అంటే బీజేపీలో పెద్ద కష్టపడిపోయి ఆయన ఏమైనా యుద్ధాలు చేసేసారా, ప్రజల కోసం పోరాటాలు చేశారంటే చేయలేదు. కంఫర్టబుల్ గా కొన్నాళ్ళు ఉన్నారు. దాన్నే ఖుషి అని రాశారు అక్కడ. ఈజ్ నథింగ్ బట్ కంఫర్టబుల్ అనే మీనింగ్. కొన్నాళ్ళు ప్రశాంతంగా అక్కడ ఉన్నారు. అండ్ కాంటెంప్లేటింగ్ ఏ డిటూర్ అంటే మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళిపోదామా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు మధ్యలో. సో ఆయన కాంగ్రెస్కి వచ్చిందే రీసెంట్ గా, అంతకుముందు బీజేపీలో కొన్నాళ్ళు ఉన్నారు, రైట్. తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంటెంప్లేటింగ్ అంటే ఆలోచించడం, డిటూర్ టు ఆమ్ ఆద్మీ పార్టీ, అటు వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఏ లైఫ్ లాంగ్ కెరియరిస్ట్ అంటే సమ్మన్ హూ ఈస్ కన్సర్న్డ్ ఓన్లీ అబౌట్ హిస్ కెరియర్. తన కెరియర్ గురించి, తన పర్సనల్ అంబిషన్ గురించి మాత్రం ఆలోచించేవాడిని కెరియరిస్ట్ అని చెప్పి అంటారు. విత్ ఏ రెప్యుటేషన్ ఫర్ షార్ట్ టెంపర్, చాలా కోపం, తొందరపడిపోయి మాటలు ఇసిరేస్తారనే రెప్యుటేషన్ ఉంది, బ్యాడ్ నేమ్ ఉంది. హీఈస్ హార్డ్లీ ద లీడర్ దట్ ద క్రిటిక్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఎర్న్ ఫర్. చీఫ్ మినిస్టర్ ని వ్యతిరేకించే వాళ్ళు ఎర్న్ అంటే కోరుకునే లీడర్ ఈయన కాదు. హీఈస్ హార్డ్లీ ద లీడర్ దట్ ద క్రిటిక్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఎర్న్ ఫర్. ఇలాంటి లీడర్ ని కోరుకునే అంటే ఒక చీఫ్ మినిస్టర్ కి వ్యతిరేకంగా, ఇంత పేరున్న చీఫ్ మినిస్టర్ కి వ్యతిరేకంగా మనం నిలబడాలంటే అలాంటి గొప్ప లీడరే ఉండాలి. సిద్ధు అలాంటి లీడర్ కాదు అనేది ఇక్కడ అర్థం. పంజాబ్ పాలిటిక్స్ ఈజ్ ఇన్ ఏ చర్న్ అంటే కంటిన్యూస్ చేంజ్ లో. అంటే చూడండి, మిక్సీలో వేసి ఆడిస్తే ఎలా ఉంటుందో దాన్ని చర్నింగ్ అంటాం అనమాట. అలాగ మారిపోతా ఉంది డ్యూ టు ది ఫార్మర్ యాజిటేషన్. అంటే ప్రశాంతంగా లేదు, ఏదో ఒక సమస్యతో అట్టుడుగుతూ ఉంది. అండ్ అన్ ఆన్ గోయింగ్ రీఅలైన్మెంట్ ఆఫ్ పొలిటికల్ ఫోర్స్. అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్ కూడా ఒకళ్ళు ఇంకొకరితో జట్టు కొడుతూ ఉన్నారు. సో దానివల్ల ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంది పంజాబ్ పాలిటిక్స్ లో. ఎందుకంటే ఫార్మర్ యాజిటేషన్ వల్ల బీజేపీ యొక్క పవర్స్ కంప్లీట్ గా తగ్గిపోయాయి.
ఫార్మర్స్ అందరూ బీజేపీ వ్యతిరేకంగా ఉండడం వల్ల బీజేపీ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువైపోయాయి. రెండోది ఇంకా మిగిలిన పార్టీలు శిరోమణి అకాలీదళ్, బిఎస్పి వీళ్ళు కొత్త అలయన్స్ ని ఫామ్ చేశాయి. శిరోమణి అకాలీదళ్ ఇంతకుముందు బీజేపీతో ఉండేది, ఇప్పుడేమో అది విడిపోయింది, బిఎస్పితో కలిసిపోయింది. ఇప్పుడు బీజేపీ ఈజ్ లెఫ్ట్ అలోన్. ఒకప్పుడు శిరోమణి అకాలీదళ్ బీజేపీ కలిసి ఉండేవి, బీజేపీ విడిపోయింది. ఇప్పుడు బీజేపీని వదిలేశారు మన ఈ చట్టాలు తీసుకురావడం వల్ల, ఫార్ములాస్ తీసుకురావడం వల్ల. యాజిటేటింగ్ ఫార్మర్స్ మే హ్యావ్ పొలిటికల్ ప్లాన్స్ ఇన్ ద కమింగ్ మంత్స్. ఈ ఫార్మర్స్ కి కూడా పొలిటికల్ ప్లాన్స్ ఉండొచ్చు. ఈ ఫార్మర్స్ లీడర్స్ ఉన్నారు చూడండి, నాయకులు, రైతు నాయకులు, వాళ్ళు కూడా పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలని అనుకోవచ్చు ఇన్ ద కమింగ్ మంత్. ద కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్ అండ్ మిస్టర్ సింగ్, అమరీందర్ సింగ్ మరియు సెంట్రల్ లీడర్షిప్ మస్ట్ వర్క్ టుగెదర్, కలిసి పనిచేయాలి. దాన్ ఎట్ క్రాస్ పర్పసెస్. అర్థమైంది? కలిసి పనిచేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ కోసం పనిచేస్తున్నారు ప్రజెంట్. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ కోసం, వాళ్ళొక దారిలో వీళ్ళొక దారిలో వెళ్తున్నారు ప్రజెంట్. అలా కాకుండా ఇద్దరు ఈ ఎట్ క్రాస్ పర్పసెస్ అంటే ఇన్ ఏ వే దట్ కాజెస్ కన్ఫ్యూజన్. ఒక్కొక్కరు ఒక్కొక్క గోల్తో వెళ్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ లీడర్షిప్ ఏమో ఒక గోల్తో వెళ్తుంది, అమరీందర్ సింగ్ ఏమో ఇంకో గోల్తో వెళ్తున్నారు. ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు సెంట్రల్ లీడర్షిప్ ఒక దారిలో, స్టేట్ లీడర్షిప్ ఇంకో దారిలో వెళ్తే దట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్ కి అన్నిటికీ దారి తీస్తుంది అది. అందువల్ల అలా చెయ్యకుండా ఒకే దారిలో వెళ్ళాలి. వర్క్ టుగెదర్ టు బ్రింగ్ ఆర్డర్ విత్ ఇన్ ద పార్టీ. అలా చేస్తేనే పార్టీలో ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ తీసుకురావడానికి అలా చేయాలి. సో దట్ ది గవర్నమెంట్ కెన్ స్టియర్ ద స్టేట్స్ ప్రోగ్రెస్ వితౌట్ ది డ్రమాటిక్ డిస్ట్రాక్షన్. స్టియర్ అంటే ముందుండి నడిపించడం. స్టీరింగ్ ఏం చేస్తుంది? స్టీరింగ్ వీల్ దారి చూపిస్తుంది కదా, అలాగనమాట. అప్పుడు గవర్నమెంట్ స్టేట్ యొక్క ప్రోగ్రెస్ ని, రాష్ట్రం యొక్క పురోగతిని ఇలాంటి డ్రమాటిక్ డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఇలాంటి డ్రామా లేకుండా, డిస్ట్రాక్షన్స్ లేకుండా ముందుకి స్టేట్ ని తీసుకెళ్ళడం అవుతుంది. లేకపోతే అనవసరంగా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. సో డ్రామాటిక్ కి మీకు 2-3 మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ సడన్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. ఈ సడన్ డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా, ఈ డ్రామా లేకుండా, 2 మీనింగ్స్ కూడా ఫిట్ అవుతాయి. డ్రామాస్ లేకుండా, డిస్ట్రాక్షన్ అనేది లేకుండా ముందుకు తీసుకెళ్ళొచ్చు స్టేట్ ని అనేది దీని అర్థం. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై.